బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో గాంధీ భవన్ కు కొండా మురళి రానున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలవనున్నారాయన. వరంగల్ ఎమ్మెల్యేలపై కంప్లైంట్ చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. 60 వాహనాల్లో భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు చేరుకోబోతున్నారు కొండా మురళి. 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవుతారు అని అన్నారు. ముందుగా ఇటీవల ఉమ్మడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చేసిన హాట్ కామెంట్స్ పై ఈ నెల 19న వివరణ కోరింది క్రమశిక్షణ కమిటీ. దీంతో ఇవాళ గాంధీ భవన్ కు వస్తున్నారు కొండా మురళి. ఇప్పుడు కొండా మురళి ఇచ్చే వివరణపైనే ఉత్కంఠ నెలకొని ఉంది. కొండా మురళి వ్యాఖ్యలతో వరంగల్ కాంగ్రెస్ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. కొండా మురళి ఫ్యామిలీ వర్సెస్ ఉమ్మడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా సీన్ మారిపోయింది. అక్కడ ఇప్పటికే కొండా మురళిపై ఓరుగల్లు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసి ఉన్నారు. కొండా మురళిపై యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు ఇచ్చే వివరణ పైన ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు ఏం చెబుతారు? ఎమ్మెల్యేలపై ఎలాంటి ఫిర్యాదు చేయనున్నారు? కొండా వివరణ తర్వాత క్రమశిక్షణ కమిటీ మరి ఏం చేస్తుంది? ఇరు వర్గాలను నచ్చచెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? కొండా మురళిపై మరి యాక్షన్ ఏమైనా తీసుకుంటుందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తూ ఉన్నాయి. వేటు పడుతుందా లేక బుజ్జగిస్తారా అన్నది కూడా మరి కొద్దిసేపట్లో తేలిపోతుంది. రైట్, మా ప్రతినిధి హేమ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. హేమ, కొండా మురళి ఇప్పుడు గాంధీ భవన్ కి చేరుకున్నారా, చేరుకోబోతున్నారు? 11 గంటలకన్నారు, 11 దాటింది. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ముందుగా చెప్పండి. మొత్తానికి మరొకసారి క్రమశిక్షణ కమిటీ రోజు మీటింగ్ అవుతుంది. కొత్తగా క్రమశిక్షణ కమిటీ వేసిన తర్వాత అంటే మల్లు రవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక 2 days క్రితం ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో కీలక అంశాలపైన కూడా చర్చించారు. ప్రధానంగా రీసెంట్ డేస్ లో అనేక ఇష్యూస్ గాంధీ భవన్ లో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో కానీ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రీసెంట్ గా మీటింగ్ ఏర్పాటు చేసి అందులో విధి విధానాలు ఏంటి అని డిస్కస్ చేశారు. ఇక ఈ రోజు ప్రధానంగా రీసెంట్ గా గందరగోళం సృష్టించినటువంటి వరంగల్ ఇష్యూ పైన కూడా ఈ రోజు కమిటీలో మాట్లాడనున్నారు. ప్రధానంగా ఈ రోజు కమిటీలో వరంగల్ ఇష్యూ రీసెంట్ డేస్ లో కొంచెం ముందు చేసినటువంటి కామెంట్స్ పైన ఈ రోజు చర్చించున్నారు. సో మరి కాసేపట్లో గాంధీ భవన్ కి రావాలి అంటూ కూడా వరంగల్ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సో చూడాలి మరి వస్తారా, దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. అండ్ సేమ్ టైం వరంగల్ లో రీసెంట్ గా కొండ దంపతులు చేసినటువంటి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కొండ సురేఖతో పాటు కొండా మురళి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కాంగ్రెస్ ఉన్నటువంటి సీనియర్ నేతలను ఉద్దేశించి మాట్లాడడం అది పెద్ద ఎత్తున విమర్శనీయంగా మారింది. సేమ్ టైం కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ ని సమర్థిస్తూ కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు అంతా కూడా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఎవరైతే పార్టీ లైన్ దాటుకుంటూ వచ్చారో వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. అలాంటివి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నటువంటి కొండా మురళి, కొండా సురేఖ పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది చూస్తారు. అయితే ఈ రోజు ఖచ్చితంగా ఏదో డెసిజన్స్ తీసుకుంటారు అని అయితే పెద్ద ఎత్తున. రైట్ హేమా, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి 11ంటికి కొండా మురళి గాంధీ భవన్ కి చేరుకోవాల్సి ఉంది. దాదాపు 60 భారీ వాహనాలతో ఆయన కాన్వాయ్ తో గాంధీ భవన్ చేరుకుంటారు అని సమాచారం. ఇప్పటివరకైతే చేరుకోలేదు. మరి కొండా మురళి గాంధీ భవన్ కి వస్తారా? క్రమశిక్షణ కమిటీ ఏం క్వశ్చన్స్ వేస్తుంది? ఆయన క్రమశిక్షణ కమిటీకి ఏం చెప్తారు అన్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొని ఉంది.